హాయ్ అండి. వెల్కమ్ టు మాండిలక్స్. స్ప్రౌట్స్‌తో సలాడ్ రెసిపీ ఈరోజు నేను చూపించబోతున్నానండి. మా పిల్లలకి స్ప్రౌట్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఇష్టంగా తినలేదనమాట. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఈ విధంగా స్ప్రౌట్స్‌తోని సలాడ్ చేసి పెట్టానండి. వాళ్ళు అప్పటినుంచి తినడానికి ఇష్టపడుతున్నారనమాట. తర్వాత వాళ్ళకది ఫేవరెట్ కూడా అయిపోయింది. సో, ఎప్పుడైనా మన పిల్లలకి మొలకలు అలవాటు చేద్దాం అనుకున్నప్పుడు ఈ విధంగా సలాడ్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. మళ్ళీ అడుగుతూ కూడా ఉంటారు. సో, ఈవినింగ్ టైమ్‌లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి. ఇది తక్కువ టైంలో కూడా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో కూడా అయిపోతుంది. నేను ఈ మొలకలతోనే వడల రెసిపీ కూడా నా ఛానెల్‌లో పోస్ట్ చేశానండి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో, మొలకలతో మనం ఈ విధంగా సలాడ్ గానీ, వడలు గానీ చేసి పెడుతుంటే వాళ్ళకి మొలకలు అలవాటు అవుతాయన్నమాట. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో, ముందుగా ఏంటంటే స్ప్రౌట్స్‌ని తీసుకోవాలండి. నేను ఏంటేంటి తీసుకున్నానో మీకు తెలుసు కదా! పెసలు, శనగలు ఇంకా బొబ్బర్లనమాట. ఈ మూడిటిని ఈక్వల్ క్వాలిటీలో తీసుకోవాలి. అవి మొలకలొచ్చిన తర్వాత తీసుకోవాలి. సో, 2 కప్పులతోని వాటిని తీసుకోవాలనమాట. సో, ఇప్పుడు వీటిని తీసుకొని మనం వీటిని ఉడకపెట్టుకోవాలండి. అందుకని ఇవి మునిగినంత వరకు వాటర్ వేసేసి, వీటికి సరిపడే సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మనం కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఇవేంటంటే కుక్కర్‌లో ఉడికించుకున్నప్పుడు ఎక్కువ విజిల్స్ వరకు పెట్టకండి. మరీ పేస్ట్‌లా అయిపోతాయన్నమాట. సో, అందుకని చెప్పేసి ఓన్లీ ఒక 2 విజిల్స్ వరకు మనం కుక్కర్‌లో పెట్టేసి, ఒక 2 విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది. సో, ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మనం వీటిని వడకట్టుకోవాలన్నమాట. సో, వడకట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కూడా తక్కువే వేసుకోండి. సో, కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, మీకు పచ్చిమిర్చి కావస్తే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే వాటితో కలిసిపోతుందని చెప్పేసి నేను ఎండుమిర్చి వేసాను వేరేగా. సో, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న స్ప్రౌట్స్ ఉన్నాయి కదా! సో, వాటిని కూడా వేసేయాలి. వేసేసి దీన్ని ఎక్కువసేపు వేయించకండి. ఎక్కువసేపు వేయిస్తే మళ్ళీ దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట. అందుకని దాంట్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయినంత వరకు మనం స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచొద్దు. సో, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకి ఎంత కారం కావస్తే అంత కారము, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఫ్లేవర్ కోసం చాట్ మసాలా. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి సో, దానికి సరిపడినట్టు మిగిలిన కారం కూడా వేసేసుకోండి. సో, కారము, కొంచెం చాట్ మసాలా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్‌లోకి తీసేసేయాలండి. ఎక్కువసేపు మాత్రం వేయించొద్దు. సో, కొంచెం వాటర్ అనేది దాంట్లో పోయినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు దాన్ని తీసేసుకొని, ఇప్పుడు దాంట్లోని ఒక 2 ఉల్లిపాయలని చిన్న తరుగుగా, చాలా చిన్న తరుగుగా వేసేసుకోవాలి. ఒక 3-4 స్పూన్ల వరకు ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కదా! సో, మామిడికాయలను కూడా ఒక 3-4 స్పూన్స్ వరకు వేసేసి, ఒక టమాటాను కూడా చిన్న పీసెస్‌గా, చాలా చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసేసి, లాస్ట్‌లోని ఒక పెద్ద నిమ్మకాయతో నిమ్మరసాన్ని కూడా మనం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి సలాడ్ రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా మనం మామిడికాయలు కూడా వేసాం కదా! అవన్నీ తగులుతూ ఉంటాయి. నిమ్మకాయ పులుపు కూడా బాగా తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెడితే మనకి హెల్త్ కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఏంటంటే మామూలుగా స్ప్రౌట్స్ తినడానికి ఇష్టపడరు. సో, ఈ విధంగా మనం సలాడ్ చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్